మా నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరేంటమ్మా? నానమ్మ. మీకు ఎంతమంది పిల్లలమ్మా? నలుగురు. ఒక్కొక్క అమ్మాయి, ముగ్గురు అబ్బాయి. ముగ్గురు అబ్బాయిలా? అమ్మాయి ఎక్కడుంది? అమ్మాయిని గొడవరు ఇచ్చా. పెళ్ళి అయిపోయింది? గుండారం దగ్గర గొడవరు ఉంది కదా, కోడూరు దగ్గర. ఆ గొడవరు ఇచ్చాను. మిగతా అబ్బాయిలు? మిగతా అబ్బాయిలు ఒక అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, ఇద్దరు అబ్బాయిలు గుంటూరు వెళ్ళిపోయారు. నన్ను చూడాల్సి వచ్చింది. ముగ్గురు అబ్బాయిల్లో ఒక అబ్బాయి ఇక్కడ ఉన్నాడా? ఒక అబ్బాయి ఉన్నాడు. ఏం చేస్తాడు ఈ అబ్బాయి? ఆ అబ్బాయి రాజస్థాన్లో బస్సు తోలుతాడు మేడం. అది పోతే పోతాడు, లేదు లేదు. వాడు కొద్దిగా తాగుడు అలవాటు. ఓకే. ఇంకా మిగతా ఇద్దరు అబ్బాయిలు? పిల్లలు లేదు, వాళ్ళు గుంటూరులోనే ఉన్నారు మేడం. అవిటి అబ్బాయిను ఇంకా మంచి అబ్బాయి గుంటూరులో ఉన్నారు. మిమ్మల్ని చూడాల్సి వస్తుందని వెళ్ళిపోయారు. అసలు కూడా కళ్ళు కనపడం మా ఆయన. మీ ఆయన ఉన్నారా? ఉన్నాడు. ఎక్కడున్నారు? అక్కడ ఉన్నాడు. మీ కోడళ్ళు ఎవరైనా మీతో బాగా ఉండేవారా? మంచిగానే ఉండేవారా మీ కోడళ్ళు ఇద్దరును? ఎవరు అసలు వంటలేదు మేడం. వంటల్లా చూస్తలేదు. నేనే కూలి నాలుగు చేసుకొని ఆ పళ్ళ హాస్పిటల్లో 8 సంవత్సరాలు పెట్టి పని చేస్తాను. ఎక్కడ పడికాడు షెబార్ ఉంది కదా, ఆ షెబార్లో పని చేస్తాను 8 సంవత్సరాలు పెట్టి. పొలం పని పాలే ఆడే పని చేసుకొని బతుకుతున్నా. శివరాత్రి నాడు కాళ్ళు వచ్చి ఆ శివరాత్రి నాడు పని చేసి కాళ్ళు కడుక్కుందాను సింకు కాడికి పోయి అట్లా డబ్బా పట్టుకోబోయే. ఇక అంతే పడిపోయి. అయ్యో, ఎందుకని? ఇక అంతే, ఏం లేదు. అంటే కళ్ళు తిరిగి పడిపోయారా? అలా కళ్ళు తిరిగినట్టు లేదు, ఏం వచ్చినట్టు లేదు. నాకు ఏమి తెలియదు, ఏం అర్థం కాలేదు. ఇక్కడ నుంచి ఇది సొచ్చు అంటున్నారు, ఇది జబ్బు అంటున్నారు, కాళ్ళు రావట్లేదు, నడవలేదు. 6 నెలల నుంచి మీరు ఈ రాడ్డు పట్టుకొని నడుస్తున్నారు? ఈ రాడ్డు అని ఇప్పుడు 20 రోజులు పెట్టి అంత మన పిల్లల మనసులోనే ఉంటే దొడ్లోకి అమ్మకం మీద తీసుకుపోయేది. ఇక ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఎందుకు చూస్తుంది, తక్కిన వాళ్ళు చూడనప్పుడు అని ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులైంది వెళ్ళిపోయి? 2 నెలలు అవుతుంది. ఓ, ఈ మధ్య వెళ్ళారా? ఇంతకుముందు అయితే అందరూ కలిసే ఉండేవారు. ఆ అబ్బాయి ఎదురుండేవాడు, నేను అది ఉండేదాన్ని. కానీ నేను ఎక్కడ పడుకునేదాన్ని. కానీ ఆ అబ్బాయి పిల్లని చేత వండించి పెట్టించేవాడు. వాళ్ళిద్దరు చూస్తలేదు, నేను ఎందుకు చూడాలని ఆ ఇద్దరు పిల్లలను తీసుకొని పిల్లని తీసుకొని వెళ్ళిపోతుంది. అబ్బాయి ఏ రోజైనా డబ్బులు 1000-2000 ఇవ్వటం? 1 రూపాయి కూడా నేను తీసుకోలేదు మేడం. దీని కింద నుంచి చెబుతుంది. ప్రార్థనకి వెళ్తాను, నాకు ఎవ్వరు ఇవ్వాలి. 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు, కానీ ఎవ్వరు ఇవ్వాలి. నా డబ్బులు పెట్టి చూపించారు. మీ డబ్బులు పెట్టి? నా డబ్బులు పెట్టే బాగా ఉన్నప్పుడు చూపించారు. అవి అయిపోయినాక ఆమె దగ్గర ఆండీలని వెళ్ళిపోయి. మీ దగ్గర డబ్బులు ఉండేటప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని హాస్పిటల్కి తిప్పారు. ఎంత ఉన్నాయి అప్పుడు మీ దగ్గర? అప్పుడు 1 లక్ష రూపాయలు ఉన్నాయి. 1 లక్ష రూపాయలు ఉన్నంత వరకు మీతో ఉన్నారు. 1 లక్ష అవ్వగానే డబ్బులు ఖాళీ అయినట్టే, మనుషులు ఖాళీ అయిపోయారా? అంతే. నాకేమి నన్ను బాగా రాజాగా చూస్తారు, ఎవరు ముద్దు పెట్టేవాళ్ళు. ఇంక మెడికన్నా వండుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉండేటప్పుడు అందరు మీతో ఉన్నారు. కోడళ్ళు అంటే ఉన్నా ఉండకపోయినా ఒక అర్థం ఉంది, కానీ కొడుకుళ్ళు మనం ఎందుకు తల్లిని చూడాల్సి వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయారు చూసారా, అది గ్రేట్ అనమాట. అది కోడళ్ళు అంటే మీ కూతుర్లు కాదు కాబట్టి అది పక్కన పెట్టచ్చు. కోడలు కూడా చూడాలి. కూడా రాదు మేడం, కూతురు కూడా రాదు. డబ్బులు ఉన్న ఆ అమ్మాయికి కూడా పిడుసులు వస్తుంటే లలిత హాస్పిటల్లో చూపించా. ఆ అమ్మాయికి కూడా కొన్ని డబ్బులు అవి చేసుకున్నాను నేను, ఆడపిల్ల కదా అని. అమ్మాయికి ఒక 2 కొడుకులు ఎంత ఉన్నారు కొడుకు. కానీ మనవాళ్ళు కూడా అంత పెద్ద మనవాళ్ళు ఉండి కూడా మీ దగ్గర రావట్లేదా? కూతురు వచ్చి ఒక 500 ఇవ్వడం, కొడుకు వచ్చి 3 కొడుకులు నెలకి 500 ఇచ్చినా 1500. నేను ఎరగను మేడం. కూతురు ఒక 500 ఇస్తే నెలకి 2000. మీకు వచ్చిన ఫంక్షన్ ఒక 2000 వస్తే అమ్మ నాన్న హ్యాపీగా కడుపు నుండి అన్నం తింటారు కదా. సరే, మీ ఆయన మీ పిల్లలు బాగానే చూసుకునేవారా? ఎలా చూసుకునేవారు? ఆయనకు ఒక అయ్యి లేడు, అమ్మ లేడు, అనాది ఆయన. ఆయనకు 2 కళ్ళు కనపడవు. ఎప్పుడు? ఫస్ట్ నుంచేనా? ఫస్ట్ నుంచి లేవు, నా పెళ్లి కాతలకి నుంచి లేవు. పుట్టుగుడ్డ? పుట్టుగుడ్డ ఆయన కాదు. చదువుకునేటప్పుడు స్కూల్లో బెల్లం కూడా ఆడతారు కదా, అది తగిలి ఒక కనుపోయింది, అసలు కారిపోయింది. నా పెళ్లి కాతలకి ఒకటేమో మా అమ్మకు బంధుత్వం ఇచ్చింది ఊళ్ళోని. మా అమ్మగారు ఇచ్చింది. మేము ఎక్కువ ఉండాం, 8 మంది మేము పిల్లలం అని ఇచ్చింది. మా అమ్మ దగ్గర ఉంటారో చూసుకుంటారని ఇచ్చింది. అయితే మీరు కష్టపడే మీ ఆయన, అంటే మీ ఆయన ఏమైనా పని చేసేవారమ్మా? మామూలుగా కూలి పనికైనా వెళ్తారు కదా. ఏం లేదు, అసలు ఆయన చేత కాదు. అవునా? అంటే మామూలు వయసులో ఉండేటప్పుడు ఒక కన్ను లేకపోయినా ఇంకో కన్నుతోనైనా పని చేయటం చేత కాదు. వయసులో ఉండేటప్పుడు కూడా ఆయన మీకు పిల్లలు అయితే కనిపెట్టారు, కానీ ఉద్యోగం సద్యోగం అట్లా ఏం చేయలేదు. మీరే వెళ్ళి కష్టపడి సంపాదించి మీ పిల్లలు మీరు పెంచి పెద్ద చేశారు. మరి ఆ కృతజ్ఞత భావం మీ పిల్లలకి ఎందుకు లేదమ్మా? వాళ్ళకి తెలియట్లేదు. మా అమ్మ ఎంత కష్టపడి మమ్మల్ని పెంచింది, 3 పిల్లల్ని పెంచడం, ఒక ఆడపిల్లకి పెళ్లి చేయడం అంటే చిన్న విషయం కాదు కదా. నాన్నగారి సంపాదన లేకపోయినప్పటికీ కూడా భోజనం అంటే
మంచి సంపద ఉన్న వాళ్ళకి ఇవ్వడమే కాదు, కనీసం భోజనం, బట్ట, ఒక గూడులో కాపలా కాయడం కూడా తల్లికి చాలా కష్టమైన పని అవును కదా. మేడం. వాస్తవం. ఓకే అమ్మా, సరే నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారు కదా. అమ్మా ఇవన్నీ కిరాణా సామాన్లు, ఇందులో అన్నీ ఉంటాయమ్మా మీకు, పప్పులు, ఉప్పులు అన్నీ కూడా ఉంటాయి. సరే అమ్మా, ఇగోమ్మా చీర. ఇది బెడ్షీట్ అమ్మా, దుప్పటి. వచ్చేది వర్షాకాలం కాబట్టి రగ్గు ఇది కప్పుకోండి. ఇవి బియ్యము, ఇది బియ్యం, కిరాణా సామాన్లు. ఖర్చులకు ఉంచుకోండి అమ్మా డబ్బులు. ఇచ్చారు ఇంకెందుకులే మేడం, నాలాంటి వాళ్ళు ఎంతమంది అల్లాడుతున్నారు. సరేమ్మా, నేను వెళ్ళొస్తాను. మీ పిల్లలు త్వరలోనే మీ దగ్గరికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.